హాయ్, నా పేరు డాక్టర్ భరద్వాజ్. నేను సీఈఓ అండ్ చీఫ్ డాక్టర్ ఫిడికస్ హోమియోపతి. మనం ఈరోజు ఒక ఇంపార్టెంట్ డిసీజ్ గురించి తెలుసుకుందాం. ఇది కామన్ డిసీజ్. దీన్ని లంబార్ స్పాండిలోసిస్ అంటారు, లేకపోతే లో బ్యాక్ పెయిన్ అంటారనమాట. పాతకాలంలో ఇది ఎలా ఉండేదంటే 60 ఏళ్ల తర్వాత లేకపోతే 80 ఏళ్ల తర్వాత ముసలి వాళ్ళకి వచ్చేదనమాట. మా నానమ్మకి కానీ తాతయ్యకి కానీ ఆ ఏజ్లో వచ్చేది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే చాలా అడ్వాన్స్డ్ ఏజ్లో మాకు వచ్చే కేసెస్ ఎలా ఉంటాయంటే 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 30 ఏళ్ళ వాళ్ళైతే చాలా మంది ఉన్నారు. 40 ఏళ్ళు వాళ్ళు వీళ్ళే వస్తున్నారనమాట. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మెయిన్‌గా 4 థింగ్స్. ఒకటి, డైట్ సరిగ్గా తీసుకోకపోవడం, ఎక్కువ కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోకపోవడం, నిద్ర సరిగ్గా పోకపోవడం, రాత్రంతా మేల్కోవడం, అదేవిధంగా అసలు ఎక్సర్సైజ్ లేకపోవడం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, దీంతో పాటు ఎక్కువ స్ట్రెస్, ప్రతి ఒక్క దానికి స్ట్రెస్ తీసుకోవడం. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఏమవుతుందంటే ఎక్కువ అడిక్షన్స్, కాఫీలు, టీలు, సిగరెట్లు, ఆల్కహాల్ ఇవన్నీ తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్ అనేది ఎప్పుడో 60 ఏళ్లకో, 80 ఏళ్లకో రావాల్సింది చాలా అడ్వాన్స్డ్ ఏజ్‌లో వస్తుంది. దీనివల్ల మెయిన్‌గా వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే యంగర్ జనరేషన్‌లో వాళ్ళ సెక్షువల్ యాక్టివిటీని చాలా దెబ్బతీస్తుందనమాట. ఎందుకంటే బ్యాక్ పెయిన్ వల్ల. దీనికి కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే అలోపతి గానీ, లేకపోతే వెస్టర్న్ మెడిసిన్ అంటారు, లేకపోతే ఇంగ్లీష్ మెడిసిన్ అంటారు. ఇదే ఏంటంటే ఒక కార్పొరేట్ హాస్పిటల్ దగ్గరికి మీరెళ్లి తీసుకునే ట్రీట్మెంట్, లేకపోతే ఒక ఆర్థోపెడిషియన్, ఒక న్యూరాలజిస్ట్ దగ్గరికెళ్లి తీసుకునే ట్రీట్మెంట్‌ని, లేకపోతే మీ ఇంటి దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరికెళ్లి తీసుకునే ట్రీట్మెంట్ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటారు. ఈ కన్వెన్షనల్ ట్రీట్మెంట్‌లో దీనికి ఎటువంటి మెడిసిన్స్ లేవు. మీకు జస్ట్ పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. ఆ పెయిన్ కిల్లర్స్ తీసుకునేంత వరకు మీకు పెయిన్ బానే ఉంటుంది. ఆ తర్వాత మీకు మళ్ళీ పెయిన్ స్టార్ట్ అవుతుందనమాట. ఫైనల్ స్టేజ్‌లో వీళ్ళు ఏం చెప్తారంటే సర్జరీ చేస్తారు. సో, సర్జరీ వల్ల చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. అదేవిధంగా పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. పెయిన్ కిల్లర్స్ వల్ల మీ లివర్ దెబ్బతినొచ్చు, కిడ్నీ దెబ్బతినొచ్చు, మీ స్టమక్ దెబ్బతినొచ్చు, నరాలు దెబ్బతినొచ్చు. చాలా ప్రాబ్లమ్స్ దీంట్లో ఉంటాయన్నమాట. హోమియోపతిలో ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా చాలా ఎఫెక్టివ్‌గా మీరు లంబార్ స్పాండిలోసిస్‌కి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అసలు సర్జరీకి పోవాల్సిన అవసరమే ఉండదు. ఓన్లీ చాలా అడ్వాన్స్డ్ కేసెస్‌లో మాత్రమే సర్జరీకి వెళ్ళాల్సొస్తుంది. చాలామంది మా దగ్గరికి వచ్చిన వాళ్ళు, "సార్, మాకు అలోపతి డాక్టర్ వాళ్ళు సర్జరీ అడ్వైస్ చేశారు. మీరేమైనా హెల్ప్ చేయగలరా?" 100 మంది మన దగ్గర అలాంటి పేషెంట్స్ వస్తే ఆల్మోస్ట్ 95 మంది పేషెంట్స్‌కి సర్జరీ వరకు పోకుండా మనం కాపాడొచ్చు. ఏదో ఒక 5% ఆఫ్ ది పేషెంట్స్‌కి ఇంకా అడ్వాన్స్డ్ స్టేజ్ తప్పనప్పుడు వాళ్ళు సర్జరీకి వెళ్ళాల్సింది తప్పితే మోస్ట్ ఆఫ్ ది సర్జికల్ కేసెస్ హోమియోపతిలో మనము జస్ట్ మెడికల్ మేనేజ్‌మెంట్‌తో ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇది వితౌట్ సైడ్ ఎఫెక్ట్. ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా హోమియోపతిలో మనము ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అసలు ఈ లంబార్ స్పాండిలోసిస్ అంటే ఏంటి? లంబార్ స్పాండిలోసిస్ అంటే ఏంటంటే మనకు స్పైన్ ఉంటుంది. దాన్ని వర్టిబ్రల్ కాలమ్ అంటాం. సో, ఈ వర్టిబ్రల్ కాలమ్‌ని మన లంబార్ రీజన్ అంటే మన లోయర్ బ్యాక్ రీజన్‌లో డిఫరెంట్ వర్టిబ్రా ఉంటాయన్నమాట. 5 వర్టిబ్రా ఉంటాయి. ఈ వర్టిబ్రాల్ని అరిగిపోవడము, లేకపోతే ఈ వర్టిబ్రాల్ మధ్యలో డిస్క్ ఉంటుందన్నమాట. ఈ డిస్క్ అరిగిపోవడం, ఏదైతే ఓల్డ్ ఏజ్‌లో రావాల్సిన చేంజెస్, అరిగిపోయే చేంజెస్ చాలా యంగ్ ఏజ్‌లో వస్తాయో దాన్నే లంబార్ స్పాండిలోసిస్ అంటామనమాట. బేసిక్‌గా ఇదేంటంటే బోన్స్ అరిగిపోవడం, డిస్క్‌లు అరిగిపోవడాన్నే మనము లంబార్ స్పాండిలోసిస్ అంటాం. ఇదొక్కటే కాదు, దాని చుట్టూ చాలా స్ట్రక్చర్స్ ఉంటాయి మనకు. టెండాన్స్ అని, లిగమెంట్స్ అని, మజిల్ అని. సో, ఇవన్నీ కూడా డీజనరేటివ్ చేంజెస్ వీటిలో కూడా స్టార్ట్ అవుతాయన్నమాట. సైన్స్ అండ్ సిమ్టమ్స్‌కొచ్చేటప్పటికి ఎటువంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటే మీరు లంబార్ స్పాండిలోసిస్ అని ఐడెంటిఫై చేయగలరంటే ఫస్ట్ లోకల్ సిమ్టమ్స్ చూస్తాం. లోకల్‌గా మీకు లోయర్ బ్యాక్‌లో పెయిన్ రావడము, లేకపోతే టెండర్‌నెస్ ఉండడము, ఇక్కడ చాలా స్టిఫ్‌గా అయిపోవడము, మీకు వెనక్కి ఇట్లా మీ బాడీని రొటేట్ చేయడానికి కాకపోవడము, ఇవన్నీ ఇనీషియల్ సిమ్టమ్స్ అన్నమాట. సో, దీన్ని లోకల్ సిమ్టమ్స్ అంటాం. ఒక్కసారి ఈ లోకల్ సిమ్టమ్స్ దాటిన తర్వాత ఎప్పుడైతే నర్వ్ రూట్ పైన కంప్రెస్ అవుతుందో అప్పుడు పెయిన్ అనేది లోయర్ బ్యాక్ నుంచి మీ తొడల్లోకి రావడము, తర్వాత మీ కాళ్ళల్లోకి రావడము, మీ పాదాల్లోకి రావడము, ఇదంతా జరుగుతుంది. అంతేకాకుండా ఎక్కడైతే ఈ నర్వ్ సప్లై చేస్తుందో అక్కడ మజిల్ వీక్‌నెస్ రావడం, మజిల్ వేస్ట్ అయిపోయినట్లు అనిపించడం, ఇవన్నీ కామన్‌గా చూస్తుంటాం. దాంతో పాటు డిక్రీజ్డ్ రిఫ్లెక్సెస్ అంటామన్నమాట. మామూలుగా మనము కాలు ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్ పైన పెడితే వెంటనే మనం కాలు విత్‌డ్రా చేయాలి. దాన్ని రిఫ్లెక్స్ యాక్షన్ అంటామన్నమాట. ఈ రిఫ్లెక్స్ యాక్షన్స్ తగ్గిపోవడము కూడా మనము ఇది కామన్‌గా చూస్తూ ఉంటాం. దాంతో పాటు మోటార్ వీక్‌నెస్ అంటారు. అంటే నడవడానికి ఈజీగా ఉండకపోవడము, కాళ్ళు వీక్‌గా అనిపించడము, పారాస్థీషియా అంటారనమాట. పారాస్థీషియా అంటే మీ ఒంటి పైన డిఫరెంట్ సెన్సేషన్ రావడం. ఎస్పెషల్లీ కాళ్ళ పైన ఏమవుతుందంటే జెర్రులు పాకినట్లు అనిపించడము, చీమలు పాకినట్లు అనిపించడము, పిన్నులతో గుచ్చినట్లు అనిపియడము, ఏదో పాకుతుంది అనిపియడము, ఇవన్నీ పారాస్థీషియా సింప్టమ్స్ అనమాట. దాంతో పాటు సెన్సరీ లాస్, నమ్‌నెస్ రావడం, తిమ్మిర్లెక్కడము, సెన్సేషన్ పోవడము, ఇవన్నీ కామన్‌గా మనము చూస్తూ ఉంటాం కాళ్ళ పైన. దీనికంటే అడ్వాన్స్డ్ స్టేజ్ మైలోపతి అంటాం. ఎప్పుడైతే మీ స్పైనల్ కార్డ్ పైన కంప్రెషన్ జరుగుతుందో సింప్టమ్స్ అనేవి చాలా అడ్వాన్స్‌డ్ ఉంటాయి. ఇది అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ సింప్టమ్స్‌లో ఏమవుతుందంటే మీకు డైజెషన్ సరిగ్గా కాకపోవడము, మోషన్ సరిగ్గా కాకపోవడము, ఎరెక్షన్స్ సరిగ్గా లేకపోవడం, సెక్షువల్ యాక్టివిటీ తగ్గిపోవడము, డిఫికల్టీ ఇన్ వాకింగ్, నడవడానికి రాకపోవడము, బ్యాలెన్స్ లేకపోవడము, మజిల్ కోఆర్డినేషన్ లేకపోవడము, దాని తర్వాత బాగా నమ్‌నెస్ అంటే మీ కాళ్ళు లేనట్లు అనిపియడము, కాళ్ళు చాలా స్టిఫ్‌గా అయిపోవడము, రాడ్‌లలాగా అయిపోవడము,
వీక్నెస్ ఉండడము, స్వెల్లింగ్ రావడం లెగ్స్‌లో ఇవన్నీ మనము కామన్‌గా చూస్తుంటాం. దీన్నే సయాటికా అని కూడా అంటూ ఉంటామనమాట. దీంతో పాటు మీకు దగ్గినప్పుడు గానీ, తుమ్మినప్పుడు గానీ, వామిటింగ్ చేసినప్పుడు గానీ, లోయర్ బ్యాక్‌లో పెయిన్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్స్. ఇన్వెస్టిగేషన్ అంటే మీరు ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి? ఫస్ట్ మీరు చేయించుకోవాల్సిన పరీక్ష ఏంటంటే ఎక్స్‌రే అంటామనమాట. ఎక్స్‌రేలో మనకు క్లియర్‌గా కనిపిస్తాయి. సో, బోన్ ఏమన్నా అరిగిపోయిందా? లేకపోతే డిస్క్ ఏమన్నా డ్యామేజ్ అయిందా? ఎక్స్ట్రా బోన్ ఏమన్నా ఫార్మ్ అయిందా? దీన్ని ఆస్టియోఫైట్స్ అంటాము. లేకపోతే స్పర్ అంటాము. ఇవన్నీ ఏమన్నా జరిగిందా అని మనం క్లియర్‌గా ఎక్స్‌రేలో చూడొచ్చు. ఇంకా కావాలంటే మనము ఎంఆర్ఐ తీస్తే ఎంఆర్ఐ అనేది ఇంకా అడ్వాన్స్డ్ టెస్ట్. ఈ అడ్వాన్స్డ్ టెస్ట్ చేసినప్పుడు మనకు ఇంకా డీటెయిల్స్ వస్తాయి. సో, స్పైనల్ కార్డ్ పైన కంప్రెస్ అయిందా? ఎంతవరకు కంప్రెస్ అయింది? నర్వ్ రూట్ పైన కంప్రెస్ అయిందా? ఎంతవరకు కంప్రెస్ అయింది? ఈబర్నేషన్ ఏమన్నా ఉందా? లేకపోతే లిప్పింగ్ ఏమన్నా ఉందా? అని ఇంకా చాలా క్లియర్‌గా మనకు ఈ ఎంఆర్ఐ ద్వారా తెలుస్తుంది. దీంతో పాటు చేయాల్సింది ఏందంటే విటమిన్ డి లెవెల్స్, కాల్షియం లెవెల్స్. ఎప్పుడైతే విటమిన్ డి గానీ, కాల్షియం గానీ మీ బాడీలో తగ్గిపోతుందో, మీకు డీజనరేటివ్ చేంజెస్ గానీ, బోన్స్ అరిగిపోవడం అనేవి గానీ చాలా ఫాస్ట్‌గా జరుగుతాయి. అందుకే మనం ఈ టెస్టులు చేయాల్సొస్తుంది. దీంతో పాటు మెటబాలిక్ చేంజెస్. సో, మెటబాలిక్ డిజార్డర్స్ అని కొన్ని ఉంటాయి. ఏంటి? డయాబెటిస్ గానీ, పీసీఓడీ గానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్ గానీ, లేకపోతే గౌట్ అనే డిసీజ్ గానీ, వీటి అన్నిటి వల్ల కూడా మనకు స్పాండిలోసిస్ అనేది వస్తుంది. వీటి వల్ల స్పాండిలోసిస్ ఏమన్నా వచ్చిందా అని చెక్ చేసుకోవాలి. దీంతో పాటు మనకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఉంటుంది. అది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అది ఇన్‌ఫ్లమేటరీ డిజార్డర్. దీనివల్ల కూడా మనకు ఈ చేంజెస్ వస్తుంటాయి స్పైన్‌లో. దీన్ని కూడా మనము రూల్ ఔట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. స్పెసిఫిక్ పరీక్షలు చేయించి. సో, మనం ఈ డిసీజ్‌ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం అనాటమీ అంటే నార్మల్ స్ట్రక్చర్ గురించి తెలుసుకోవాలి. ఫంక్షన్, నార్మల్ ఫంక్షన్ మన స్పైనల్ కార్డ్ యొక్క ఫంక్షన్ గురించి, దాంట్లో ఉన్న పార్ట్స్ యొక్క ఫంక్షన్ గురించి తెలుసుకుంటే మీకు ఈ డిసీజ్ గురించి తెలుసుకోవడం గానీ, ఆ డిసీజ్‌కి ఇచ్చిన మందు పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవడం గానీ, ఎంతవరకు రికవర్ అయినామని తెలుసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. సో, కొంచెం మనం అనాటమీ, ఫిజియాలజీ నేర్చుకుంటాం. సో, మనకు స్పైన్ అనేటప్పటికి స్పైన్ అనేది ఒక సింగిల్ బోన్ కాదు. ఇది మల్టిపుల్ బోన్స్ ఉంటాయన్నమాట. వాటిని వర్టిమంటాం. 2 వర్టిబ్రా మధ్య ఒక కుషన్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. దాన్ని డిస్క్ అంటాము. దీంతో పాటు ఇక్కడ ఏముంటాయంటే మజిల్స్ ఉంటాయి, టెండాన్స్ ఉంటాయి. టెండాన్స్ అంటే మజిల్‌ని బోన్‌కి కనెక్ట్ చేస్తాయన్నమాట. దాన్ని టెండాన్ అంటారనమాట. లిగమెంట్ అంటాం. 2 బోన్స్‌ని కనెక్ట్ చేసేదాన్ని లిగమెంట్ అంటాం. సో, ఇక్కడ లిగమెంట్స్ కూడా ఉంటాయి. సో, ఈ వర్టిబ్రల్ కెనాల్‌లో ఏమవుతుందంటే మన స్పైనల్ కార్డ్ అంటాం. పెద్ద నర్వ్ వస్తుంది. మన బ్రెయిన్ నుంచి ఒక థిక్ నర్వ్ వస్తుందన్నమాట. ఆ నర్వ్ అనేది మన స్పైనల్ కార్డ్‌లో రన్ అవుతుంది. సో, ఆ రన్ అయ్యే కెనాల్‌ని మనం వర్టిబ్రల్ కెనాల్ అంటాం. సో, ఈ వర్టిబ్రల్ కెనాల్ నుంచి స్పైనల్ కార్డ్ రన్ అవుతుంటుంది. ఈ స్పైనల్ కార్డ్ నుంచి కొన్ని నర్వ్స్ అనేవి బయటకొస్తుంటాయి. దాన్ని స్పైనల్ నర్వ్స్ అంటాం. ఈ నర్వ్స్ అనేవి ఎక్కడి నుంచి బయటకొస్తాయంటే 2 వర్టిబ్రల్ కాలమ్ మధ్య ఒక స్పేస్ ఉంటుందన్నమాట. ఎంప్టీ స్పేస్ ఉంటుంది. దాన్ని ఇంటర్ వర్టిబ్రల్ ఫొరామెన్ అంటాం. ఈ ఫొరామెన్ నుంచి నర్వ్స్ బయటకొస్తుంటాయి. వర్టిబ్రల్ కాలమ్‌లో ఈ స్పైన్ అనేది రన్ అవుతూ ఉంటుందన్నమాట. ఇది నార్మల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్. మనకు 5 వర్టిబ్రా ఉంటాయి లోయర్ బ్యాక్‌లో. అదేవిధంగా 2 వర్టిబ్రాకి మధ్యలో మనకు ఒక కుషన్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. దాన్ని డిస్క్ అంటామన్నమాట. ఈ డిస్క్ అనేది ఫైబ్రో కార్టిలేజినస్ స్ట్రక్చర్ అన్నమాట. ఈ డిస్క్‌లో మళ్ళీ 2 పార్ట్స్ ఉంటాయి. సో, మనం ఒక డిస్క్ అనేది ఒక కాయిన్ అనుకుంటే ఔటర్ పార్ట్‌ని యాన్యులస్ ఫైబ్రోసిస్ అంటారు. ఇన్నర్ పార్ట్‌ని న్యూక్లియస్ పల్పోసస్ అంటారనమాట. న్యూక్లియస్ పల్పోసస్ అనేది ఒక జెల్లీ లైక్ స్ట్రక్చర్. మన జెల్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది. ఎక్కువ వాటర్ ఉంటుందన్నమాట. ఔటర్ రింగ్ ఎలా ఉంటుందంటే చాలా హార్డ్‌గా ఉంటుంది. అందుకే దాన్ని యాన్యులస్ ఫైబ్రోసిస్ అంటాం. ఇది చాలా థిక్ అండ్ హార్డ్ స్ట్రక్చర్ అనమాట. ఈ స్పైనల్ కార్డ్ అనేది వర్టిబ్రల్ కెనాల్‌లో రన్ అవుతుంది. ఈ వర్టిబ్రల్ కెనాల్ అనేది మనకు ఈ వర్టిబ్రా లోపల ఉన్న ఒక స్పేస్ అనమాట. ఒక ఎంప్టీ స్పేస్ ఉంటది. ఒక హోల్ లైక్ స్ట్రక్చర్ ఉంటది. ఆ హోల్ లైక్ స్ట్రక్చర్ అన్ని వర్టిబ్రావి కలిసి మనం వర్టిబ్రల్ కెనాల్ అంటాం. ఆ కెనాల్‌లో నుంచి ఈ స్పైనల్ కార్డ్ అనేది రన్ అవుతుంటుంది. ఈ స్పైనల్ కార్డ్ నుంచి నరాలనేవి బయటకొస్తుంటాయి. దాన్ని స్పైనల్ నర్వ్స్ అంటామనమాట. ఇవి ఎక్కడి నుంచి బయటకొస్తాయంటే 2 వర్టిబ్రాల మధ్య స్పేస్ ఉంటుంది. దాన్ని ఇంటర్ వర్టిబ్రల్ ఫొరామెన్ అంటాం. ఆ ఫొరామెన్ నుంచి నర్వ్స్ బయటకొచ్చి మన డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బాడీకి సప్లై అవుతుంటాయి. ఇది అనాటమీ. ఫిజియాలజీకి వచ్చేటప్పటికి మనకు మెయిన్‌గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ వర్టిబ్రల్ కాలమ్ అనేది మనకు మెయిన్‌గా మూవ్‌మెంట్‌కి యూజ్ అయితుంది. ముందుకు వంగాలన్నా, లేకపోతే వెనక్కి వంగాలన్నా, లెఫ్ట్‌కి వంగాలన్నా, రైట్‌కి వంగాలన్నా, లేకపోతే మన ట్రంక్‌ని రొటేట్ చేయాలన్నా, మన బాడీని రొటేట్ చేయాలన్నా, ఇక్కడ ఇది మల్టిపుల్ జాయింట్స్ ఇక్కడ ఉంటాయి కాబట్టి ఈజీగా ఈ మూవ్‌మెంట్స్ అన్నీ వస్తాయన్నమాట. దాంతో పాటు మనం ఇంపార్టెంట్‌గా ఇక్కడ ఫంక్షన్ తెలుసుకోవాల్సింది దేని గురించి అంటే ఇంటర్ వర్టిబ్రల్ డిస్క్. ఈ ఇంటర్ వర్టిబ్రల్ డిస్క్ అనేది ఒక కుషన్ లాగా యాక్ట్ చేస్తది. మీరు జంప్ చేసినా, లేకపోతే నడిచినా, రన్నింగ్ చేసినా ఈ వర్టిబ్రల్ కాలమ్ పైన, లేకపోతే బ్రెయిన్ పైన, స్పైనల్ కార్డ్ పైన ప్రెషర్ లేకుండా ఇది ఒక కుషన్ లాగా యాక్ట్ చేస్తుందన్నమాట. అందువల్ల ఈ పార్ట్స్ అన్నీ ఈ బ్రెయిన్‌కి సంబంధించిన పార్ట్స్, స్పైనల్ కార్డ్‌కి సంబంధించిన పార్ట్స్ అన్నీ డ్యామేజ్ కాకుండా ఇది ఒక కుషన్ లాగా యాక్ట్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ ఇటియాలజీ. ఇటియాలజీ అంటే కాజెస్. అసలు లంబార్ స్పాండిలోసిస్ రావడానికి కారణం ఏంటి అంటే
ఫస్ట్‌ది అన్‌నోన్. ఏ రీజన్ లేకుండా కొంతమందిలో ఏంటంటే ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్ లేకుండా కూడా మనకు లంబార్ స్పాండిలోసిస్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి జెనెటిక్ కాంపోనెంట్. చాలా మందిలో దీనికి స్ట్రాంగ్ జెనెటిక్ కాంపోనెంట్ ఉంది. జెనెటిక్ కాంపోనెంట్ అంటే ఏంటంటే మీ ఫాదర్‌కి గానీ, మదర్‌కి గానీ, మీ బ్లడ్ రిలేటివ్స్‌లో ఎవరికన్నా ఉంటే మీకు కూడా ఈ లంబార్ స్పాండిలోసిస్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అది కూడా ఎర్లీ ఏజ్‌లో. నెక్స్ట్ ఏజ్ రిలేటెడ్ డీజనరేటివ్ చేంజెస్. మీ ఏజ్ పెరిగే కొద్దీ మీ రిస్క్ ఫర్ లంబార్ స్పాండిలోసిస్ అనేది పెరుగుతూ ఉంటుంది. యంగర్ ఏజ్ గ్రూప్‌లో తక్కువ ఉంటుంది. ఓల్డర్ ఏజ్ గ్రూప్‌లో రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ లైఫ్ స్టైల్. సో, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది? మీరు రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేస్తున్నారా? సో, మంచి డైట్ తీసుకుంటున్నారా? ఎస్పెషల్లీ లో కార్బోహైడ్రేట్ డైట్. టైంకి నిద్రపోతున్నారా? స్ట్రెస్ ఫ్రీ లైఫ్‌లో ఉన్నారా? ఇవన్నీ బాగా ఉంటే మీకు రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. ఇవన్నీ అబ్నార్మల్‌గా ఉంటే మీకు రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఒబేసిటీ ఎక్కువగా లావుగా ఉండడము, స్మోకింగ్ చేయడము, లేకపోతే ఆల్కహాల్ తీసుకోవడము, డ్రగ్స్ తీసుకోవడము, ఎక్సర్సైజ్ చేయకపోవడం ఇవన్నీ ఉన్నప్పుడు మీకు రిస్క్ ఆఫ్ లంబార్ స్పాండిలోసిస్ పెరుగుతుందన్నమాట. ఎస్పెషల్లీ ఉమెన్‌లో ఏమవుతుందంటే మెనోపాజ్. సో, మీ మెన్సెస్ ఆగిపోయినా లేకపోతే ఆర్టిఫిషియల్ మెనోపాజ్ ఎందుకు మీ ఓవరీస్ తీసేసినా లేకపోతే యూటరస్ తీసేసినా ఏమవుతుందంటే మీకు ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ తగ్గిపోయి దీనివల్ల మీకు లంబార్ స్పాండిలోసిస్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో, ఎక్కువ మీరు సన్‌కి ఎక్స్‌పోజ్ కావట్లేదు. లేకపోతే మీలో లో విటమిన్ డి లెవెల్స్ ఉన్నాయి. లో కాల్షియం లెవెల్స్ ఉన్నాయి. మీలో కూడా లంబార్ స్పాండిలోసిస్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని మెటబాలిక్ డిజార్డర్స్. ఎటువంటి మెటబాలిక్ డిజార్డర్స్? డయాబెటిస్ ఉన్నా లేకపోతే పీసీఓడీ. పీసీఓడీ కూడా ఒక మెటబాలిక్ డిజార్డర్. ఎందుకంటే మీకు హార్మోన్స్ అనేవి తగ్గిపోతాయి. అదేవిధంగా గౌట్ అనేది ఒక డిసీజ్ ఉంటుంది. దానివల్ల కూడా మీకు రిస్క్ ఫ్యాక్టర్ పెరుగుతుంది. అదేవిధంగా ఎక్కువ స్ట్రెస్ స్ట్రెస్‌లో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఎస్పెషల్లీ కార్టిజాల్ అనే హార్మోన్. ఈ కార్టిజాల్ అనే హార్మోన్ వల్ల ఏమవుతుందంటే స్ట్రెస్ పెరిగి మీ కాల్షియం అనేది బోన్స్‌లోంచి బయటికొచ్చి మీ బోన్స్ అనేవి వీక్ అయిపోతూ ఉంటాయి. అదేవిధంగా కొన్ని అబ్నార్మల్ పోస్చర్స్. మీరు నడిచేటప్పుడు సరిగ్గా స్ట్రెయిట్‌గా నడవకపోయినా, లేకపోతే సరిగ్గా కూర్చోకపోయినా, సరిగ్గా పడుకోకపోయినా, ఎస్పెషల్లీ ఏం చేస్తుంటారు ఏదైనా ఇంజ్యూరీ అయిందనుకోండి. సో, ఆ సైడ్ పెయిన్ వస్తుందని చెప్పి వేరే కాలు పైన ప్రెషర్ పెట్టి నడుస్తూ ఉంటారు. ఎక్కువ ప్రెషర్ పెట్టి నడవడం వల్ల ఏమవుతుందంటే ఈ గెయిట్ అబ్నార్మాలిటీస్ వచ్చి దీనివల్ల కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీకు ఏమవుతుందంటే లంబార్ స్పాండిలోసిస్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటామనమాట. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఈ డిజార్డర్ ఉన్నప్పుడు కూడా మీకు లంబార్ స్పాండిలోసిస్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ పాథాలజీ వచ్చేటప్పటికి, పాథాలజీ అంటే ఏంటంటే ఈ డిసీజ్ వచ్చినప్పుడు మీ బాడీలో వచ్చే చేంజెస్. ఫస్ట్ మజిల్‌లో ఎటువంటి చేంజెస్ వస్తాయి? మజిల్ అనేది స్పాజమ్‌లోకి వెళ్తుంది. స్పాజమ్ అంటే గట్టిగా అయిపోతుంది, స్టిఫ్‌గా అయిపోతుంది, లోకల్ పెయిన్ వస్తుంది, టెండర్‌నెస్ వస్తుందనమాట. మూవ్‌మెంట్స్ అనేవి రిస్ట్రిక్ట్ అయిపోతాయి. ఎక్కువగా మీరు కావాల్సినంత యాంగిల్‌లో మీరు తిరగలేరనమాట. ఇవి ఫస్ట్ మనం చూసే మస్క్యులర్ చేంజెస్. నెక్స్ట్ బోన్‌లో ఎటువంటి చేంజెస్ వస్తాయి? బోన్‌లో ఏమవుతుందంటే బోన్ డెన్సిటీ తగ్గిపోవడము, అదేవిధంగా ఎక్స్ట్రా బోన్ ఫార్మ్ అవ్వడము, దీన్ని ఆస్టియోఫైట్స్ అంటాము, లేకపోతే లిప్పింగ్ అంటాము. అదేవిధంగా ఏమవుతుందంటే ఈ ఆస్టియోఫైట్స్, ఈ లిప్పింగ్ ఇవన్నీ రావడం వల్ల ఈ బోన్ అనేది స్పైనల్ కార్డ్‌ని గానీ, స్పైనల్ నర్వ్స్ అనేదాన్ని కంప్రెషన్ సింప్టమ్స్ కూడా వస్తుంటాయి. అదేవిధంగా మనకు ప్రతి ఒక్క బోన్‌లో గ్రోత్ ప్లేట్స్ ఉంటాయి. ఆ గ్రోత్ ప్లేట్స్ ఎప్పుడైతే గట్టిగా అయిపోతాయో దాన్ని ఈపర్నేషన్ అంటాము. అట్లనే విధంగా అక్కడ కార్టిలేజ్ ఉంటుంది. సో, ఆ సబ్కాండల్ స్క్లిరోసిస్ అంటామనమాట. సో, ఇవన్నీ మనం కామన్‌గా చూస్తూ ఉంటాము ఈ బోనీ చేంజెస్‌లో. అదేవిధంగా రిడ్యూస్డ్ డిస్క్ స్పేసెస్. ఎప్పుడైతే ఈ డిస్క్ స్పేస్ తగ్గిపోతుందో 2 వర్టిబ్రలో డిస్క్ అనేది ఉంటుంది కదా! ఆ డిస్క్ స్పేస్ అనేది కూడా తగ్గిపోవడం మనం చూస్తూ ఉంటాం. నెక్స్ట్ ఫాసెట్ జాయింట్స్. ఈ ఫాసెట్ జాయింట్స్ అంటే 2 వర్టిబ్రాలు ఒక జాయింట్ దగ్గర కలిసి ఉంటాయన్నమాట. దాన్ని ఫాసెట్ జాయింట్ అంటాం. ఈ డిసీజ్‌లో ఏమవుతుందంటే ఆ ఫాసెట్ జాయింట్స్ లూజ్‌గా అయిపోతాయి. అంటే అన్‌స్టేబుల్‌గా మారతాయన్నమాట. అంత స్టేబుల్‌గా ఉండవు ఈ డిసీజ్ వచ్చినప్పుడు. అదేవిధంగా కార్టిలేజ్. సో, మనకు బోన్‌లో గానీ, లేకపోతే కార్టిలేజ్‌లో గానీ మనకు కొల్లాజన్ అనే ఒక పదార్థం ఉంటుందన్నమాట. ఈ కొల్లాజన్ అనేది తగ్గిపోయి అక్కడ ఫ్రాక్చర్స్ రావడం, దీనివల్ల ఎలాస్టిసిటీ పోతుందన్నమాట. బోన్ కూడా బ్రేక్ అవ్వడానికి ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ జాయింట్ క్యాప్సూల్ అంటామన్నమాట. జాయింట్ క్యాప్సూల్ అంటే ఏంటంటే ప్రతి ఒక్క జాయింట్ ఒక బ్యాగ్ లైక్ స్ట్రక్చర్‌లో ఉంటుంది. సో, దాన్ని జాయింట్ క్యాప్సూల్ అంటాం. ఇది హైపర్ట్రోఫీ అంటే థిక్‌గా అయిపోవడం కూడా మనం ఈ కండిషన్‌లో చూస్తూ ఉంటాం. నెక్స్ట్ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్. ఈ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ డెసికేషన్ అంటామనమాట. డెసికేషన్ అంటే ఏంటంటే దాంట్లో వాటర్ కంటెంట్ తగ్గిపోవడము, తర్వాత అక్కడ ఫ్రాక్చర్స్ రావడము. ఎప్పుడైతే హైట్ తగ్గిపోతుందో, ఎప్పుడైతే ఫ్రాక్చర్స్ ఉంటాయో ఈ డిస్క్ అనేది స్పైనల్ కార్డ్ పైనే కాకుండా స్పైనల్ నర్వ్స్ పైన ప్రెషర్ పెట్టడము ఇవన్నీ చూస్తుంటాం. అదేవిధంగా లోపల అంటున్నాం కదా న్యూక్లియస్ పల్పోసస్ అని జెల్లీ లైక్ స్ట్రక్చర్ అది బయటకు వస్తుందనమాట. దాన్ని డిస్క్ హెర్నియేషన్ అంటారనమాట. సో, ఇవన్నీ మనం కామన్‌గా చూసే అడ్వాన్స్డ్ డీజనరేటివ్ చేంజెస్ మన వర్టిబ్రల్ కాలమ్‌లో. 2 బోన్స్‌ని కనెక్ట్ చేయడానికి ఒక స్ట్రక్చర్ ఉంటది. దాన్ని లిగమెంట్ అంటారనమాట. ఆ లిగమెంట్ బాగా థిక్ అయిపోవడము, ఒక మజిల్‌ని బోన్‌కి అటాచ్ చేస్తుందనమాట. దాన్ని టెండాన్ అంటామనమాట. ఈ టెండాన్ కూడా బాగా థిక్‌గా అయిపోవడము,
ఈ కండిషన్లో మనం కామన్గా చూస్తూ ఉంటాం. ఇంటర్వర్టిబ్రల్ ఫొరామెన్ నారోయింగ్ అంటాం అనమాట. సో ఇంటర్వర్టిబ్రల్ ఫొరామెన్ అంటే రెండు వర్టిబ్రాల మధ్యలో ఒక చిన్న స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్లోంచి స్పైనల్ నర్వ్స్ బయటకు వస్తుంటాయి. బేసిక్గా స్పైనల్ నర్వ్ రూట్స్ ఉంటాయన్నమాట. అవి ఆ ఇంటర్వర్టిబ్రల్ ఫొరామెన్ నారో అయిపోయి ఆ స్పైనల్ రూట్ పైన కంప్రెషన్ కావడం, అదేవిధంగా స్పైనల్ కెనాల్ ఉంటుంది. స్పైనల్ కెనాల్ అనేది మన వర్టిబ్రాలో ఒక స్పేస్ అనమాట. అది కూడా నారో అయిపోయి స్పైనల్ కార్డ్ పైన ప్రెషర్ పెట్టడం అనేవి కూడా మనం కామన్గా ఈ డిసీజ్లో చూస్తూ ఉంటాం. నెక్స్ట్ దీనికి కన్వెన్షనల్ ట్రీట్మెంట్లో ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది? కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే దీన్ని అలోపతి ట్రీట్మెంట్ అంటారు, లేకపోతే ఇంగ్లీష్ మెడిసిన్ అంటారు, లేకపోతే వెస్ట్రన్ మెడిసిన్ అంటారనమాట. ఈ ట్రీట్మెంట్ అంటే మీరు ఒక కార్పొరేట్ హాస్పిటల్‌లోకి పోయి ట్రీట్మెంట్ తీసుకోవడం, ఒక ఆర్థోపెడిషియన్ దగ్గరికి పోయి ట్రీట్మెంట్ తీసుకోవడం, లేకపోతే ఒక న్యూరాలజిస్ట్ దగ్గరికి పోయి ట్రీట్మెంట్ తీసుకోవడాన్ని కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటారన్నమాట. ఈ కన్వెన్షనల్ ట్రీట్మెంట్‌లో వీళ్ళు ఏం చేస్తారంటే పెయిన్ కిల్లర్స్ ఇస్తారు, స్టెరాయిడ్స్ ఇస్తారు, లేకపోతే సర్జరీ ఇవ్వమంటారు. సో ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల మీకు తెలుసు చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఈ పెయిన్ కిల్లర్ మీ లివర్‌ని డ్యామేజ్ చేయొచ్చు, లేకపోతే మీ స్టమక్‌ని డ్యామేజ్ చేయొచ్చు, లేకపోతే మీ కిడ్నీని డ్యామేజ్ చేయొచ్చు. ఇవన్నీ మనం పెయిన్ కిల్లర్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. అంతేకాకుండా సర్జరీ అడ్వైజ్ చేసినప్పుడు సర్జరీ అనేది చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్, చాలా రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా సర్జరీ అనేది సక్సెస్ అవుతుందని ఎటువంటి గ్యారంటీ లేదనమాట. ఉన్న కండిషన్ కంటే ఇంకా వర్స్ కావచ్చు. సో అవన్నీ సర్జరీలో డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అంతేకాకుండా పెయిన్ కిల్లర్స్ తీసుకున్నప్పుడు పెయిన్ తీసుకున్నన్ని రోజులు పెయిన్ తగ్గుతుంది, మళ్ళీ పెయిన్ ఇంకా ఎక్కువగా మారుతుందన్నమాట. అక్కడ ప్రాబ్లం ఏంటి? బోన్ డీజనరేట్ అయింది, నర్వ్ డ్యామేజ్ అయింది, లిగమెంట్స్ డ్యామేజ్ అయినాయి, టెండాన్స్ డ్యామేజ్ అయినాయి, ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ డ్యామేజ్ అయింది. సో వీళ్ళు దీన్ని రికవర్ చేసే మెడిసిన్స్ వాళ్ళ దగ్గర లేవన్నమాట. జస్ట్ మీకు ఏదైనా పెయిన్ వస్తే పెయిన్ మాత్రం తగ్గిస్తారు. ఈ డ్యామేజ్ అలానే ఉంటుంది. ఫ్యూచర్లో జరిగే డ్యామేజ్ కూడా అంతే ఫస్ట్ జరుగుతూ ఉంటుంది. సో ఏ విధంగా తీసుకున్నా ఈ అలోపతిక్ ట్రీట్మెంట్ వల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. హోమియోపతిలో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు? హోమియోపతి అడ్వాంటేజెస్ ఏంటి? హోమియోపతిలో మీకు జస్ట్ పెయిన్ తగ్గడమే కాదు, పెయిన్ అనేది ఇమీడియట్గా తగ్గించుకోవచ్చు. సో అంతేకాకుండా ఏదైతే మీకు బోన్ డ్యామేజ్ అయిందో, బోన్ అరిగిపోయిందో దాన్ని కొంతవరకు రీజనరేట్ చేయొచ్చు. ఏదైతే డిస్క్ డ్యామేజ్ అయిందో దాన్ని రీజనరేట్ చేయొచ్చు. మీకు ఏదైతే నర్వ్స్ డ్యామేజ్ అయినాయో దాన్ని రీజనరేట్ చేయొచ్చు. అక్కడ మజిల్ స్పాజమ్ ఏమేమి చేంజెస్ మజిల్స్లో వచ్చినాయో దాన్ని అన్నీ రివర్స్ చేయొచ్చు. టెండాన్స్ కానీ లిగమెంట్స్ కానీ మీ పాత స్టేజ్కి తీసుకెళ్ళచ్చు. సో మీరు పెయిన్ వచ్చిన వెంటనే వచ్చారనుకోండి, ఇవన్నీ రికవర్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. లేదు బాగా ఏజ్ అయిపోయింది, అడ్వాన్స్డ్ ఏజ్ అంటే సో మనం కంప్లీట్గా రికవర్ చేయలేకపోయినా కొంతవరకు రికవర్ చేసి పెయిన్ తగ్గించుకొని సర్జరీ వరకు పోకుండా చేసుకోవచ్చు అనమాట. మా దగ్గరకు వచ్చే చాలా పేషెంట్స్ ఎలా ఉంటారంటే, సార్ మాకు ఇంకా సర్జరీ అడ్వైజ్ చేశారు, ఏం చేయాలో తెలియక మేము ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తుంటే మీ దగ్గరకు వచ్చాం. ఇటువంటి పేషెంట్లు, సర్జరీ అడ్వైజ్ చేసిన పేషెంట్లు 100 మంది మా దగ్గరకు వస్తే 95 మందికి సర్జరీ వరకు పోకుండా చేసుకోవచ్చు. సో జస్ట్ 5% ఆఫ్ ది పీపుల్కి అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇంకా సర్జరీ తప్పదు. నార్మల్గా సర్జరీ పోస్ట్ చేసిన వాళ్ళలో ఆల్మోస్ట్ 95% మందికి సర్జరీ వరకు పోకుండా మనము హోమియోపతి ట్రీట్మెంట్తోనే చేసుకోవచ్చు. ఇవన్నీ వితౌట్ సైడ్ ఎఫెక్ట్. హోమియోపతిలో ఈవెన్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మనము చాలా ఎఫెక్టివ్గా ఈ ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ డిసీజ్ వచ్చిన వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఫస్ట్ మీరు చేయాల్సిన ప్రికాషన్ ఏంటంటే ఎక్సర్సైజెస్ ఎలా చేయాలనేది చాలా ఇంపార్టెంట్. మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్సర్సైజ్ పెయిన్ తగ్గించుకోవడానికి చేయరు. ఎక్సర్సైజ్ ఎందుకు చేస్తామంటే మీ మజిల్స్కి స్ట్రెంగ్త్ ఇచ్చి ఆ స్ట్రెంగ్త్ వల్ల జాయింట్స్ స్టెబిలైజ్ అయ్యి, అంటే మీ వర్టిబ్రల్ కెనాల్ స్టెబిలైజ్ అయ్యి ఆ స్టెబిలైజేషన్ కావడం వల్ల మీకు పెయిన్ అనేది తగ్గుతుంది. అంతేగాని ఎక్సర్సైజ్ చేస్తే మీకు పెయిన్ అనేది తగ్గదన్నమాట. ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయాలంటే మీరు పెయిన్ ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రమే ఎక్సర్సైజ్ చేయాలి. పెయిన్లో అసలు ఎక్సర్సైజ్ చేయకూడదు. పెయిన్ ఉన్నప్పుడు కంప్లీట్గా రెస్ట్ తీసుకొని ఒకసారి పెయిన్ తగ్గిన తర్వాతనే మీరు ఎక్సర్సైజెస్ అనేవి స్టార్ట్ చేయాలి. ఎక్సర్సైజెస్ కూడా మీకు బ్యాక్ పెయిన్ వచ్చింది కాబట్టి నేను బ్యాక్కి సంబంధించిన ఎక్సర్సైజ్ ఒక్కటే చేస్తానంటే కుదరదు. మీ ఎంటైర్ కోర్ స్ట్రెంథన్ చేయాలి. అంటే మీ అబ్డామినల్ మజిల్ స్ట్రెంథన్ చేయాలి, మీ సైడ్లో ఉన్న మజిల్ స్ట్రెంథన్ చేయాలి, దాంతోపాటు బ్యాక్లో ఉన్న మజిల్స్ కూడా స్ట్రెంథన్ చేసుకోవాలి. అంటే ఎంటైర్ కోర్ హ్యాస్ టు బి స్ట్రెంథన్డ్ అండ్ స్టెబిలైజ్డ్. మీరు మెయిన్గా ఎటువంటి ఎక్సర్సైజెస్ చేయాలి? ఫ్లెక్షన్ ఎక్సర్సైజెస్ అంటే ఫార్వర్డ్ బెండింగ్ ఎక్సర్సైజెస్ చేయొచ్చు, ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజెస్ బ్యాక్వర్డ్ బెండింగ్ ఎక్సర్సైజెస్ చేయొచ్చు, లాటరల్ ఫ్లెక్షన్ అంటే లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ బెండ్ అయ్యే ఎక్సర్సైజెస్ చేయొచ్చు. మీరు రొటేషన్ ఎక్సర్సైజెస్ అవాయిడ్ చేయండి. అంటే ఇట్లా లెఫ్ట్కి రైట్కి మీ ఎంటైర్ ట్రంక్ని తిప్పడం అనేది అవాయిడ్ చేయడం చాలా మంచిది. కొంతమందికి ఏమవుతుందంటే ఫార్వర్డ్ బెండ్ చేస్తే ఏమవుతుందంటే పెయిన్ ఎక్కువ అవుతుంది. అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే ఎక్స్టెన్షన్ అంటే బ్యాక్వర్డ్ బెండింగ్ ఎక్సర్సైజెస్ చేస్తే వాళ్ళకి పెయిన్ అనేది రిలీఫ్ ఉంటుంది. కొంతమందికి బ్యాక్వర్డ్ బెండ్ అయితే ఏమవుతుందంటే పెయిన్ ఎక్కువ అవుతుంది. అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే ఎక్కువగా
ఫార్వర్డ్ బెండింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి. ఎప్పుడైతే ఫార్వర్డ్ బెండింగ్ ఎక్సర్సైజెస్ చేస్తారో వాళ్ళకి బ్యాక్‌లో పెయిన్ అనేది రిలీఫ్ అవుతుందనమాట. ఎక్సర్సైజ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? ఈ ఎక్సర్సైజ్ ఏం చేస్తుందంటే మజిల్‌కి కొంచెం యాక్షన్ ఇచ్చి మజిల్ వేస్ట్ కాకుండా చూస్తుంది. ఎప్పుడైతే మీరు మజిల్స్ యూజ్ చేయరో అవి థిన్‌గా అయిపోతాయి, వీక్‌గా అయిపోతాయి. అప్పుడే మీకు పెయిన్స్ అనేవి స్టార్ట్ అయితాయి. జాయింట్స్ అన్నీ ఇన్‌స్టేబుల్ అయ్యి పెయిన్ అనేవి స్టార్ట్ అయితాయి. ఎప్పుడైతే మీరు మజిల్‌కి మూవ్‌మెంట్ ఇస్తూ ఉంటారో అది బాగా గట్టిగా తయారవుతుంది, స్ట్రాంగ్‌గా తయారవుతుంది. మీ జాయింట్స్‌ని స్టెబిలైజ్ చేస్తుంది. అప్పుడు మీకు పెయిన్ అనేది రాకుండా ఉంటుంది. ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఏదన్నా ఎక్సర్సైజ్ మీకు పెయిన్ ఇంక్రీజ్ చేసిందంటే, ఆ ఎక్సర్సైజ్‌ని మీరు వెంటనే స్టాప్ చేయాలి. అదే విధంగా మీకు ఏదన్నా ఎక్సర్సైజ్ వల్ల పెయిన్ కొత్తగా వచ్చింది, లేకపోతే పెయిన్ ఇంక్రీజ్ అయిందంటే, దానికి 3 రీజన్‌లుంటాయి. ఒకటి మీరు కరెక్ట్ ఎక్సర్సైజ్ సెలెక్ట్ చేసుకోకపోయి ఉండొచ్చు, ఎక్సర్సైజ్‌ని రాంగ్‌గా చేసి ఉండొచ్చు, లేకపోతే ఎక్సర్సైజ్‌ని కరెక్ట్ టైమింగ్‌లో అంటే ఏ టైంలో చేయాలో ఆ టైంలో చేయకపోవచ్చనమాట. ఈ 3 రీజన్స్ మీకు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత పెయిన్ రావడానికి. లంబోసాక్రల్ బెల్ట్ అని దొరుకుతుంది. అంటే మనం ఇక్కడ యేసుకునే బెల్ట్ కామన్‌గా దొరుకుతుంది. ఆ బెల్ట్ అనేది ఎప్పుడైతే పెయిన్ ఎక్కువగా ఉంటుందో, అక్యూట్ పెయిన్ ఉంటుందో అప్పుడు మాత్రమే వేసుకోవాలి. పెయిన్ తగ్గిపోయినంక దీన్ని వాడకూడదు. పెయిన్ తగ్గిపోయినంక దీన్ని వాడకుండా ఉండడం వల్ల ఏమవుతుందంటే, మజిల్స్ అన్నీ స్ట్రెంథెన్ అయ్యి పెయిన్ అనేది మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుందనమాట. మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, బెల్ట్ వేసుకోవచ్చు. కానీ ఎక్కువ పెయిన్ అంటే అక్యూట్ పెయిన్‌లో ఉన్నప్పుడు మాత్రమే ఆ బెల్ట్ అనేది వేసుకోవాలి. లంబార్ స్పాండిలోసిస్ ఉన్నప్పుడు ఎలా పడుకుంటున్నారు, ఎలా కూర్చుంటున్నారు, ఎలా లేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఎటువంటి పరిస్థితిలో మీరు సడన్‌గా కూర్చోవడం గానీ, సడన్‌గా పడుకోవడం గానీ, సడన్‌గా లేయడం గానీ చేయకూడదు. ఇంకొకటి నేలపైన పడుకోవడం, నేలపైన కూర్చోవడం కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలి. అదేవిధంగా చాలా లోగా ఉన్న చైర్స్, చాలా తక్కువ హైట్‌లో ఉన్న సోఫాలు, లేకపోతే చాలా తక్కువ హైట్‌లో ఉన్న బెడ్స్ పైన పడుకోవడం గానీ, కూర్చోవడం గానీ, వాటిపై నుంచి లేయడం గానీ అసలు చేయకూడదు. దీనివల్ల ఏమవుతుందంటే ఇంకా మీ వర్టిబ్రల్ కాలమ్ పైన ప్రెషర్ పడి డీజనరేషన్ అనేది చాలా ఫాస్ట్‌గా అవుతుంది. పెయిన్ గూడా చాలా అక్యూట్‌గా పెరుగుతుంది. మీరు ఒక్కసారి పడుకున్న తర్వాత లేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏం జేయాలంటే, మీరు పడుకున్న తర్వాత లేయాలన్నప్పుడు ఒక సైడ్‌కు తిరిగి, మీరు ఆపోజిట్ చెయ్యిని బెడ్ పైన పెట్టి, దీన్ని పుష్ చేస్తూ, మీరు సపోర్ట్ తీసుకొని లేయాలే తప్పితే, సడెన్‌గా ఇలా లేయకూడదనమాట. అదేవిధంగా కూర్చున్నప్పుడు గూడా మీరు లేసేది ఎలా లేయాలంటే, కూర్చొని మీ చేతి రెండిటితో చైర్ పైన సపోర్ట్ తీసుకొని, ఈ చేతిని ప్రెస్ చేసినప్పుడు, ఈ చేతి సపోర్ట్‌తోనే మీరు లేయాలి తప్పితే, సడెన్‌గా లేయడము, చేతులు యూజ్ చేయకుండా లేయడం, కూర్చోవడం మాత్రం చేయకూడదు. ఇంకో విషయం ఏంటంటే, చాలా థిక్‌గా ఉన్న బెడ్ గానీ, లేకపోతే స్ప్రింగ్‌తో తయారు చేసిన బెడ్ గానీ, చాలా మెత్తగా ఉన్న బెడ్ పైన గానీ పడుకోకూడదనమాట. సో, అట్లని చెప్పి మీరు ఫ్లాట్‌గా ఉన్న సర్ఫేస్ పైన జస్ట్ ఒక బెడ్ షీట్ ఏసుకొని పడుకోవాల్సిన అవసరం లేదు. 1 ఇంచ్ లేకపోతే 2 ఇంచులు థిక్‌నెస్ ఉన్న నార్మల్ బెడ్‌ని, ఒక కాటన్‌తో తయారు చేసిన బెడ్‌ని వేసుకొని, ఆ మ్యాట్రిసెస్‌ని వేసుకొని దానిపైన హ్యాపీగా పడుకోవచ్చు. సో, దీనివల్ల ఎటువంటి ప్రాబ్లమ్ అనేది లేదు. మీరు కొన్ని మూవ్‌మెంట్స్‌ని అవాయిడ్ చేయాలి. ఎటువంటి మూవ్‌మెంట్స్? సడెన్‌గా ముందుకు వంగడం గానీ, వెయిట్స్ ఎత్తడం గానీ, లేకపోతే స్క్వాటింగ్ పొజిషన్ అంటారు. అంటే మీరు ఇండియన్ టాయిలెట్‌లో కూర్చుంటారు చూసారా? అటువంటి పొజిషన్‌లో కూర్చోవడం గానీ కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలి. మీరు ఏ మూవ్‌మెంట్ చేసినా స్లోగా చేయాలే తప్పితే సడెన్‌గా చేయకూడదు. నెక్స్ట్ డైట్‌కొచ్చేటప్పటికి వీలైనంత వరకు లో కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకోండి. ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకుంటే ఎక్కువ మీ బ్లడ్‌లో కార్బోహైడ్రేట్ ఉండడం వల్ల, లేకపోతే ఎక్కువ ఇన్సులిన్ రిలీజ్ కావడం వల్ల మీ బోన్స్ అనేది ఫర్దర్‌గా డ్యామేజ్ అయితాయి. సో, ఇంపార్టెంట్ డైట్ టిప్ ఏంటంటే లో కార్బోహైడ్రేట్ ఫుడ్. దాంతో పాటు మంచిగా విటమిన్స్ తీసుకోవాలి, మినరల్స్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. ఆకుకూరలు, కాయగూరలు, ప్రోటీన్స్ మంచిగా చికెను, మటను, నాన్ వెజ్ బాగా తినండి. దీనివల్ల బాగా నట్స్ తీసుకోండి. మంచిగా పల్సెస్ అంటే మనము మొలకలు అంటాం కదా! ఇవన్నీ బాగా తీసుకోవచ్చు ఫుడ్‌లో. నెక్స్ట్ ఈ డిసీజ్‌ని పట్టించుకోకపోతే ఏమవుతుంది? ఇనీషియల్‌గా సింప్టమ్స్ అనేవి లోకల్‌గానే ఉంటాయి. అంటే మీ బ్యాక్ వరకు మాత్రమే ఉంటాయి. ఎప్పుడైతే నెక్స్ట్ స్టేజ్‌కెళ్తుందో రాడిక్యులోపతి అంటాం. పెయిన్ మీ కాళ్ళల్లోకి రావడము, అదేవిధంగా మోకాళ్ళలోకి రావడము, అక్కడి నుంచి పాదాల్లోకి రావడము, వియర్డ్ సెన్సేషన్ రావడము, సో, టింగ్లింగ్, నమ్‌నెస్ ఇవన్నీ ఉండడం జరుగుతుంది. ఈ స్టేజ్‌లో గూడా మీరు పట్టించుకోకుండా వదిలేస్తే నెక్స్ట్ ఇంకా డేంజరస్ సింప్టమ్స్ వస్తాయి. ఎటువంటివి? మోషన్ సరిగ్గా రాకపోవడము, సెక్షువల్ యాక్టివిటీ తగ్గిపోవడము, డైజెషన్ సరిగ్గా కాకపోవడము, సో, నడక సరిగ్గా ఉండకపోవడము, గెయిట్ ప్రాబ్లమ్స్, మజిల్ వీక్‌నెస్ ఇవన్నీ ఫర్దర్ స్టేజ్‌లో వస్తాయన్నమాట. సో, ఈ స్టేజ్‌లోకొచ్చినప్పుడు మీరు సర్జరీకెళ్ళాల్సొస్తుంది. సో, అందుకు ఎంత త్వరగా మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే అంత మంచిది. మేము ఫిడికస్ హోమియోపతి, మేము చైన్ ఆఫ్ క్లినిక్స్ అంటే మాకు మల్టిపుల్ క్లినిక్స్ అక్రాస్ ఇండియా ఉన్నాయి. సో, మేము 2 టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ఇస్తామన్నమాట. ఒకటి ఆన్‌లైన్ కన్సల్టేషన్, ఒకటి ఇన్ పర్సన్ కన్సల్టేషన్. ఆన్‌లైన్ కన్సల్టేషన్ అంటే మీరు ప్రపంచంలో ఎక్కడున్నా ఇండియాలో గానీ, యూకేలో గానీ, యూఎస్‌లో గానీ, ఈవెన్ పాకిస్తాన్‌లో ఉన్నా గూడా మాతో ఫోన్‌లో మాట్లాడి, మీకు నచ్చిన ఆడియో కాల్ గానీ, వీడియో కాల్ గానీ మాకు చేసి, మీ కేస్ మొత్తం మాకు చెప్పిన తర్వాత, ఏమన్నా రిపోర్ట్స్ అవసరమైతే మీరు లోకల్‌గానే తీసుకొని మాకు ఆ రిపోర్ట్స్ పంపిస్తే, ఆ రిపోర్ట్‌ని స్టడీ జేసి, మీకు మెడిసిన్స్ ఇంటికే పంపిస్తామనమాట.
వితిన్ ఇండియా అయితే 2 to 3 డేస్లో వస్తాయి. యూఎస్ కానీ, యూకే కానీ, ఇంకా ప్రపంచంలో ఎక్కడైనా కానీ 5 days to 6 days అంటే 5 రోజుల నుంచి 6 రోజుల లోపల మీకు మెడిసిన్స్ ఇంటికే వచ్చేస్తాయి. సో మీరు తీసుకొని వాడుకోవచ్చు అనమాట. లేకపోతే ఇన్ పర్సన్ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు మాకు ఫోన్ చేసి మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్కి వెళ్తే సో మీరు డాక్టర్ ముందే కూర్చొని ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. Fiticus Homeopathy